హలో ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్. నేను మీకు నిన్న ఒక వీడియో పెట్టాను. జస్ట్ రఫుల్ 2 లేయర్స్ అనమాట. హ్యాండ్స్ కటింగ్ చేశాను. 1/2 మీటర్లో అని చెప్పాను. నేనైతే స్టిచ్చింగ్ చేయడం కుదరలేదు, మీకు పెట్టలేదు. ఈరోజు హ్యాండ్ ఎలా కుడతాననేది మీకు చూపిస్తాను. చాలా సింపుల్గా. అది ఆల్రెడీ లైనింగ్ తీసేసుకున్నాను. ఇదేమో 2 లేయర్స్ అనమాట. కొంచెం వీడియో దగ్గరికి పెడతాను మీకు క్లియర్గా కనిపించేలాగా. ఫ్రెండ్స్, అసలు 2 డేస్ నుంచి కరెంట్ లేదు. వస్తుంది పోతుంది. అసలు నిన్నైతే వర్కే అవ్వలేదు ఫ్రెండ్స్. చాలా బాధ అనిపించింది. టైం చూస్తే ఏమో లేదు. అసలు నిన్నటి వర్క్ నిన్న చేయాల్సిన అంతా ఆగిపోయింది. ఈ రోజుకి పోస్ట్ పోన్ అయిందనమాట. ఇలా అయితే పండగ చూస్తే ఎన్ని రోజులు లేదు, కానీ తప్పదు. ఇది చూసారా, ఇదొక హ్యాండ్ 2 ఇంచెస్ గ్యాప్తో నేను కట్ చేశాను కదా నిన్న, మీరు చూసారు కదా. ఇదిగోండి, రెండు ఒకసారి సమానంగా పెట్టుకొని లైనింగ్ అతికేసుకోండి. రెండింటినీ లైన్గా అతికేసుకోండి. చూసారు కదా. ఇప్పుడు పెద్దగా ఉన్నది అడుగును ఉండాలన్నమాట, చిన్నగా ఉన్నది పైన ఉండాలి. ఇదిగోండి, ఇదైతే లైనింగ్ పీస్ అన్నమాట. నేను ఇక్కడ ఆల్రెడీ అంచు కుట్టేశాను. ఇప్పుడు దీన్ని బట్టి దీనికి ఒక సెంటర్ డాట్ పెట్టుకోండి. దీనికి కూడా ఒక సెంటర్ డాట్ పెట్టుకోండి. సారీ ఫ్రెండ్స్, ఇదిగోండి, ఈ డాట్కి కరెక్ట్ చేసుకొని సరే, ఈ డాట్ కాడి నుంచి మీరు కుట్టుకోండి, ఎందుకంటే కొత్త కాబట్టి మనకి దీనికన్నా ఎక్స్ట్రా ఎంత ఉందో, ఇంకా ఎక్కువ ఉందనుకోండి, ఇదంతా మనం ఎక్కడ చూపించుకోవాలి, కుచ్చు రకంలో పెట్టుకోవాలన్నమాట. జస్ట్ ఒకే చోట కాదు, ఇక్కడ ఒకటి పెట్టాం కదా, మళ్ళీ ఇంకొక చోట, మళ్ళీ ఇంకొక చోట. ఒక సైడ్ అయిపోయింది. ఇంకొక సైడ్ మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకున్నాం అనుకోండి, ఈ లూజ్ ఏమైనా ఉంటే మనం ఇక్కడ కూర్చు పెట్టుకొని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఇప్పుకోవాల్సిన అవసరం ఉండదు, ఒకేసారి పని అయిపోయింది. అలవాటు ఉన్న వాళ్ళు అయితే మీరు ఒకేసారి స్టార్టింగ్ నుంచే మనం పెట్టుకోవచ్చు. కొత్త వారి కోసమే ఈ టిప్స్ అంతే. అదిగోండి, ఇక్కడ ఒకటి, జస్ట్ ఇక్కడ ఒకటి. అదిగోండి, లైట్గా ఎక్కువ పెట్టేసుకున్నామని కాకుండా, అదిగోండి, జస్ట్ ఉంది లేదు అన్నట్టుగా. ఇది
ఫిల్ హ్యాండ్స్ కాబట్టి పెద్దగా ఏం క్రాస్ తీయాల్సిన అవసరం ఏం లేదు. తీసినా బాగానే ఉంటుంది, తీయకపోయినా కూడా సెట్ అయిపోద్ది, ఎందుకంటే అది లూజ్గా ఉంటుంది కాబట్టి అండి. మిషన్ మారింది ఏంటి అనుకుంటున్నారేమో, కరెంటు లేదని చెప్పాను కదా ఫ్రెండ్స్, అందువల్ల ఈ మిషన్ అనుకోండి కరెంట్ లేకపోయినా కాళ్ళతో స్విచ్ చేసేయచ్చు అని మొదలుపెట్టాను. తీరా ఇప్పుడైతే కరెంట్ వచ్చిందని ఇక మోటార్ పెట్టేసాను అనమాట. ఇక మిషన్ మారలేదు, ఇదే కంటిన్యూ చేసేస్తున్నాం. మళ్ళీ దారాలు మార్చి దాని మీదకి వెళ్ళలేక. నాకు ఫస్ట్ నుంచి కూడా సెంటర్లో డాట్ పెట్టుకొని నాకు సెంటర్లో అతకడమే అలవాటు, ఎందుకంటే అలా అతకడం వల్ల అటు ఇటు రెండు వైపులు కూడా సమానంగా వస్తుంది అని చెప్పేసి నేను ఇంకా అలా స్టార్టింగ్ అలా అతికేస్తాను అనమాట. అది చూసారా, ఇదే స్టైల్లో నెట్ క్లాత్ కానీ శారీలో సిల్క్ క్లాత్ కానీ పెడితే మాత్రం ఇంకా సూపర్ లుక్ వస్తే. ఇది మీకు కలర్ డిఫరెంట్ లేకపోవడం వల్ల కొంచెం ఇలా ఉంది, ఇంకోసారి ఇంకా నీట్గా పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.